పిఠాపురంలో ఏది జరిగినా సెన్సేషనే. ఎందుకంటే అక్కడ జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ట్రెండింగ్లో ఉన్న సెగ్మెంట్ ఇది. అక్కడ ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా కొనసాగింది. యువత అర్ధరాత్రి వరకు ఓట్లేశారు. ఎన్నికల ఫలితాల ముందు అది కాస్త చాలా పీక్స్కి చేరింది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికి వాళ్ళు మా తాలూకా అంటే మా తాలూకా అని బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లకు బదులు మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని రేడియంతో స్టిక్కర్స్ చేయిస్తున్నారు. జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్స్ వార్ నడుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పవన్ అభిమానులు బైకులు, ఆటోలు, కార్లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేదనే కొటేషన్స్తో రచ్చ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే పవన్ అంటూ రాయించుకుంటున్నారు. అటు జనసేన కార్యకర్తలకు దీటుగా వైసీపీ అభ్యర్థి వంగా గీత అభిమానులు కూడా స్టిక్కర్స్ వేయించుకుంటున్నారు. కాబోయే డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ బైక్లపై స్టిక్కర్స్ వేయించుకుంటున్నారు. పిఠాపురంలో స్టిక్కర్స్ వార్ కాకరేపుతోంది. ఎవరి నమ్మకంతో వాళ్ళు స్టిక్కర్స్ వేసుకుని హడావిడి చేస్తున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిజల్ట్స్ కి ముందే పిఠాపురంలో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఫ్లెక్సీలతో హంగామా చేస్తున్నారు. పిఠాపురంలో ఆధిపత్య పోరు ఒక రేంజ్ లో నడుస్తుంది అనడానికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. పవన్ అనుచరులు మొదలుపెట్టిన ఈ మైండ్ గేమ్ కి వైసీపీ కౌంటర్ ఇస్తోంది. మేమేం తక్కువ అంటూ సేమ్ క్యాప్షన్స్ ని వైసీపీకి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగాగీతకు పదవి కూడా ఇచ్చేశారు. వంగాగీత డిప్యూటీ సీఎం అంటూ కార్ల వెనుక రాయించేసుకుంటున్నారు. 2 వీలర్ల నంబర్ ప్లేట్లను గీత పేరుతో నింపేస్తున్నారు. ఇక్కడ పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో ఉండగా వైసీపీ నుంచి వంగాగీత పోటీ చేశారైతే వంగాగీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రచారం చివరి రోజున సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంతో అక్కడ ఫలితం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.